పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలు చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆయన సీరియస్ అయ్యారు. పోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకి పవన్ చురకలంటించారు. లోక ఎమ్మెల్యే పట్టించుకోవాలి కదా అంటూ పవన్ అన్నారు. మనం అక్రమ రవాణా ఆపాలనుకున్నాం కదా అని అన్నారు పవన్. స్థానిక ఎమ్మెల్యేగా మరి మీరు మౌనంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోర్టు అధికారుల పేర్లను నమోదు చేయాలని కూడా ఆదేశించారు. 1064 టన్నుల బియ్యం పట్టుకున్న ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన నౌకలో వెళ్లారు పవన్. పశ్చిమాఫ్రికా వెళ్లే నౌకను ఆయన పరిశీలించారు. కూర్చొని ఏం మాట్లాడడం అక్రమ రవాణా జరుగుతున్నాయి అన్నా మీరు కూడా కాకుండా ఎట్లా మన పొలిటికల్ లీడర్స్ బాధ్యత గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఫైట్ చేసింది కొట్లాడింది అక్రమ రవాణా బియ్యం ఉన్నది. మరి అందరూ కూర్చొని మనం చూస్తూ మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి పెద్ద బోట్లో అయిన వాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్నారు. ఏదైతే 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ పరిశీలించినటువంటి ఏదైతే అక్రమ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి లోపల బార్జులో నుంచి ఎగుమతి చేసేందుకు తీసుకెళ్తున్న వాటితో పాటు లోపల ఉన్నటువంటి ఏదైతే విదేశాలకి పశ్చిమాఫ్రికాకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నటువంటి స్టెల్లా ఎల్ నౌకను 640 టన్నుల బియ్యం ఉన్న నేపథ్యంలో దాన్ని పరిశీలించేందుకు ఇక్కడ ఏదైతే మాట్ జగూర్ అనేటువంటి ఒక బోట్లో పెద్ద వాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. స్థానిక ఏదైతే ఈ సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు స్థానిక నేతలు కూడా బోట్లో ప్రయాణిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. సముద్ర తీరానికి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఏదైతే యాంకరేజ్ పోర్ట్ నుంచి ప్రత్యేకమైనటువంటి పెద్ద ఈ ఏదైతే మాట్ జాగూర్ అనే పెద్ద బోట్లో ఆయన ప్రయాణిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. స్థానిక నేతలు స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా సమావేశాల్లో కూడా అక్రమ రేషన్ బియ్యాన్ని గురించి మాట్లాడేమో, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలి, ఇంత జరుగుతుంటే మీరు ఏం చేస్తారనేది కూడా స్థానిక ఎమ్మెల్యేకి కూడా చురకలంటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేరుగా అధికారులు ఏదైతే రేషన్ సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులతో పాటు స్థానికంగా నాదెండ్ల మనోహర్ కూడా పెద్ద బోట్లోని వాడలోనే ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడి నుంచి 9 నాటికల్ మైళ్ళ దూరం దాదాపుగా ఉంటుంది. మొత్తం దాన్ని అంతా కూడా ప్రయాణం చేసి ఏదైతే సామర్థ్యం కలిగినటువంటి మొత్తం ఇక్కడ లోపల ఏదైతే బోట్లో గుర్తించినటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఇప్పటికే సగం లోడ్ అయినప్పటికీ కూడా అందులో మిగిలినటువంటి 640 టన్నుల రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి పూర్తిగా లోడ్ చేసే క్రమంలో ఒకసారిగా జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. 52,000 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి ఈ పోర్టు లోపల స్టెల్లా ఎన్ నౌకలో ఉన్నటువంటి మొత్తం రేషన్ బియ్యాన్ని పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొత్తం వాళ్ళ సిబ్బందితో పాటు స్థానిక ఏదైతే సివిల్ సప్లైకి సంబంధించిన శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. లోపల ఉన్నటువంటి ఆ పోర్టుకి సంబంధించి విదేశాలకు ఏ రకంగా తరలి వెళ్లారు, దీని వెనకాల ఎవరెవరి అధికారుల హస్తం ఉందనే నేపథ్యంలో ఇప్పటికే ఆ లిస్ట్ అంతా పేర్లు నమోదు చేసుకున్నారు. గతంలో జరిగినప్పటికీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చాలాసార్లు అధికారులకు వార్నింగ్ ఇచ్చినప్పటికీ మీరు ఎందుకు పట్టించుకోలేదంటూ కూడా పేర్లు కూడా నమోదు చేయించారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం సిబ్బందితో. మరి 4 నుంచి 5 వరకు కూడా సిబ్బంది మంది ఉన్నారు. ఆ సిబ్బంది పోర్టు అధికారులతో పాటు స్థానిక సివిల్ సప్లై శాఖకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్టుగా కూడా మనకు ఒక అంచనాకు రావచ్చు. ఎందుకంటే ఒకసారి చెప్పినప్పటికీ ఇంత మొత్తంలో ఇన్ని టన్నుల 100 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఈ రకంగా తరలిస్తుంటే స్వయంగా రేషన్ని చెక్ చేసి రంగు మారినటువంటి ఆ బియ్యాన్ని కూడా చెక్ చేశారు. కళ్ళెదురుకుండానే ఈ రేషన్ బియ్యం తరలిస్తుంటే ఈ అధికారులంతా కూడా ఏం చేస్తున్నారనేది స్థానిక ఎమ్మెల్యేతో పాటు స్థానికంగా ఉన్నటువంటి సివిల్ సప్లై అధికారులను కూడా ప్రశ్నించి నేరుగా లోపల విదేశాలకు తరలించేటువంటి నౌక ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి దాదాపు కొన్ని 100 టన్నులు అంటే 1000కి పైగా ఉన్నటువంటి టన్నుల రేషన్ బియ్యాన్ని చూసేందుకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా అక్కడికి వెళ్ళి అధికారులతో పరిశీలించినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. రసూల్తో కలిసి సత్య టీవీ 9 యాంకరేజ్ పోర్ట్.